హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. మై సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ 5. ఆకాష్ తన మెడలోని పెళ్లిదండలు విసురుగా విసిరేసి 2 అడుగులలో ఇంద్రనీల్ వర్మ గారిని చేరుకొని, నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నా అంటుండగానే, అయ్యో దేవుడా అంటూ పంతులు గారు గట్టిగా అరిచేసరికి అందరూ ఏం జరిగిందో అని పంతులు గారి వైపు చూస్తారు. ఆకాష్ విసిన కండువ హోమంలో పడడంతో భూమి చీర చెంగుకి నిప్పు అంటుకుంటుంది. దాన్ని భూమి కూడా గమనించలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోతున్న ఆకాష్ వైపే చూస్తుంది. ఆమె చెంగుకు నిప్పంటుకోవడం గమనించిన పంతులు గారు అక్కడ ఉన్న కుండలోని వాటర్ మొత్తం ఆ చెంగుపై వేసేస్తారు. అలా ఆమె చెంగు కాలిపోకుండా కాపాడతాడు. అది చూసిన మిగతా కుటుంబ సభ్యులు కంగారు పడి ముందుకు వచ్చేసరికే అంతా జరిగిపోతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఘటన తర్వాత ఆకాష్, ఇంద్రనీల్ మినహా అందరి చూపు భూమిపై పడింది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆకాష్ తన మొహంలో అప్పటి వరకు ఓపిక పట్టిన కోపాన్ని మొత్తం తన తండ్రి ముందు చూపిస్తున్నాడు. లోతైన మరియు పదునైన గ్రే ఐస్, మందపాటి కనుబొమ్మలు, పొడవాటి ముక్కు, సన్నని పింక్ పెదవులు, పదునైన దవడ మరియు లేత గెడ్డం. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు మరియు కండలు తిరిగిన శరీరంతో 28 ఏళ్ల ఆకాష్ హాలీవుడ్ హీరోలతో పోటీ పడేలా మరింత హాట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని పదునైన చూపు సింహాన్ని గుర్తు చేస్తుంది. ఆకాష్కి డబ్బు, అధికారం, మంచి లుక్స్ అన్నీ ఉన్నాయి. అందుకే ఆకాష్ అంటే అమ్మాయిలకి పిచ్చి. మందపాటి నల్లటి కనురెప్పల మధ్య అతని గ్రే ఐస్ అతని అందంగా మరియు సింహంలా మార్చాయి. ఆకాష్ తన ఎదురుగా నిలబడి ఉన్న తన తండ్రిని తన కళ్ళపై మరియు ముక్కుపై కోపంతో చూస్తూ ఉన్నాడు. ఒక్క క్షణం అతని వైపు చూస్తూ ఉండిపోయిన ఆకాష్ తన గాఢమైన స్వరంతో, నువ్వు చెప్పినట్లే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చు అన్నాడు. అతని లోతైన స్వరం చాలా కఠినంగా మరియు గంభీరంగా ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది. అతని వాయిస్లోని బేస్కి అక్కడ నిలబడి ఉన్న ప్రతి వ్యక్తి గూస్ బంప్స్ వచ్చాయి. మొదటిసారి ఆకాష్ బేస్ వాయిస్ వినగానే భూమి గుండె చప్పుడు బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తడం మొదలుపెట్టింది. అతని గొంతు ఆమెకు బాగా నచ్చడంతో, కాదు, ఆకాష్ వాయిస్నే ఇంత డేంజరస్గా ఉంటే అతను ఇంకా ఎంత డేంజరస్గా ఉంటాడో అని భయపడుతూ నిలబడిన చోటే తన శారీ గట్టిగా పట్టుకొని ఆ ముసుగులోనే తలదించేసి భయంతో పరుగులు పెడుతున్న తన హార్ట్తో తనలో తానే ఇలా మాట్లాడుకుంటుంది. భూమి, 16 years రాగానే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయో. కన్న తండ్రి చనిపోయారు. తండ్రి స్థానంలో ఉన్న అతను కనీసం ఒక్కసారి కూడా నిన్ను కూతురిలా చూడలేదు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోబోయే
అతనే తండ్రి అన్నా, సోదరుడన్నా, ఏమన్నా భర్త అనుకున్నావు, ఏమైనా నా భర్తే అనుకున్నావు. కానీ ఇప్పుడు నీకు వచ్చిన భర్త యముడిలా ఉన్నాడు. యముడు ఎప్పుడు చావును ప్రసాదిస్తాడు గాని ప్రేమను కాదు అనుకుంటూ ఆమె కన్నుల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆకాష్ మాటలకు బదులుగా ఇంద్రనీల్ అతనితో నువ్వు పెళ్లి చేసుకున్న విధంగానే జీవితాంతం సంబంధాన్ని కొనసాగిస్తా అని మాట ఇచ్చావు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ బంధాన్ని వదిలేయడానికి, లేకపోతే ఆమెకి విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. అలానే తను నీ ఇంట్లోనే ఉండాలి అంటున్న ఇంద్రనీల్ మాటలకి ఆకాష్ ఒక్కసారి ఊపిరి పీల్చుకొని, సరే, నేనుగా ఈ బంధాన్ని వదలను. ఆమె నన్ను వదిలి పారిపోయే వరకు టార్చర్ చేస్తూనే ఉంటా అని మనస్సులో అనుకొని ఇంద్రనీల్కి చెప్పగానే అది విన్న ఇంద్రనీల్ తనతో నిలబడి ఉన్న వ్యక్తికి ఏదో సైగ చేశాడు. ఆ వ్యక్తికి సిగ్నల్ రాగానే ఆకాష్ ముందు ఓ పేపర్ పాస్ చేశాడు. ఆకాష్ దాదాపు ఆ వ్యక్తి నుండి ఆ కాగితాన్ని లాక్కున్నాడు. అతని తల్లి జయలక్ష్మి గారిని ఒకసారి చూసి వేగంగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన జయ, ఆకాష్, నాన్న, ఆకాష్ అలా పెళ్ళి నుంచి ఒంటరిగా వెళ్ళిపోకూడదు, నా మాట విను నాన్న అని జయ అతనిని పిలుస్తూనే ఉంది. కానీ ఆకాష్ తన తల్లి మాటలను పట్టించుకోకుండా తన కారులో వెళ్ళిపోయాడు. అతని మొత్తం కుటుంబాన్ని అండ్ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కూతుర్ని అలా వదిలేసి వెళ్ళిపోగానే అందరూ షాక్ అయ్యారు. ఆకాష్ వెళ్ళిపోగానే ప్రసాద్ వర్మ గారు జయలక్ష్మితో, అమ్మ పెద్ద కోడలా, ఆకాష్ని వెళ్ళనివ్వు, ఇప్పుడు అతను ఎవరి మాట వినడు, మనమందరం ఇంక ఇంటికి వెళ్దాం. అమ్మ చిన్న కోడలా, వెళ్ళి పెళ్లి కూతురిని తీసుకురా, తనకి కొత్త కదా, కాస్త నచ్చ చెప్పు, మనం ఇంటికి బయలుదేరాలి అంటాడు. ఓరి దేవుడా, మామయ్య గారు, ఈ దిక్కుమొక్కు లేని, నీతి జాతి లేని అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి నిజంగా మంచిది కాదు, ఏదో పెద్ద ప్లాన్తోనే మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటుంది సులోచన మూతి తిప్పుతూ. అయినా ఆకాష్ అసలు ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఏమో. ఇలాంటి అలగజలమంతా ఇప్పుడు వచ్చి మన అందరి తలపై కూర్చుంటుంది. ఇంకా మనం ఆమెను భరించవలసిందేనా? అసలు ఆమెకి సిగ్గు లేదా అంటూ సులోచన భూమి వైపు చూస్తూ తిడుతుంది. ఇలాంటి పెళ్లి చేసుకోవడానికి తను మనకి భారం కాదా అంటూ సులోచన భూమి వైపు కోపంగా చూస్తూ అంటుంటే, భూమి సులోచన నోటి నుంచి తన కోసం అంత బ్యాడ్గా మాటలు విన్నప్పుడు ఆమె ముఖంలో విరక్తిగా చిన్న చిరునవ్వు కనిపించింది. నిజమే కదా, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు కదా. మీరు మాత్రం కామెంట్స్ ఇచ్చేయండి అబ్బా, స్టోరీ నచ్చితే. ఈసారి ఖచ్చితంగా, అంటే కొత్త కదా, కొంచెం ఎక్కువసేపు చెప్పడానికి నాకు అవ్వడం లేదు. నెక్స్ట్ పార్ట్ నుంచి కొంచెం ఇంకా టైం పెంచడానికి ట్రై చేస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి బంగారాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ మీకు కనుక స్టోరీ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మెయిన్గా వాయిస్ ఆఫ్ సిస్టర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.